ఇంత స్తబ్దత వెనక అమరావతిలో కూడా అందరూ ఒకే ఏరియాలోనే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపటం వల్లే కాస్త స్లో డౌన్ అయిందని చెప్పి వినిపిస్తున్న మాట. అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అక్కడే, తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించడం, అందరూ అక్కడే కొనాలి, అక్కడే తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఆలోచనే కాస్త గందరగోళానికి గురి చేసింది మార్కెట్ అని చెప్పి వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజం? మీరు అన్నట్టు ఇది వాస్తవం. మీ అబ్జర్వేషన్ 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటే కాదు, అలాగే తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, పైగా గచ్చిబౌలి ఒక్కటే కాదు. అందుకోసం మనం తెలివిగా చేయాల్సింది ఏంటంటే ఎక్కువ ల్యాండ్ మనకున్న అవకాశంలో ఉన్న డబ్బులకి ఎక్కువ ల్యాండ్ ఎక్కడొస్తో చూసుకోండి. దానికి రోడ్డు కనెక్టివిటీ ఉందో లేదో చూసుకోండి. ఇది కొంచెం హైవే కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, స్టేట్ హైవే కావచ్చు, హైవేకి ఎంత కనెక్టింగ్గా ఉంది, ఎంత దగ్గరలో ఉంది అనేది చూసుకోండి. చూసుకున్నప్పుడు ఇప్పుడు నేను 2-3 రకాల ఏరియాల గురించి చెప్పాను. ఇది జగ్గేపేట నుంచి అమరావతి మధ్యలో ల్యాండ్స్, అలాగే బాపట్ల చీరాల ఆ ఏరియా ల్యాండ్స్, అలాగే నూజివీడులో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ల్యాండ్కి ఒక 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు దగ్గరలో ల్యాండ్స్ కొనుక్కోవాలి. ఎప్పటికైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఏదో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వస్తాయి. అలాగే మనకి ప్రకాశం జిల్లా ఆ మధ్య దొనకొండ అక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ కూడా మనకి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చేసినట్లు గవర్నమెంట్ ల్యాండ్ ప్రొక్యూర్ చేయటం, ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం అంత ఈజీ కాదు. ల్యాండ్ ఎక్విజిషను తలకు మించిన భారం అయిపోతుంది ప్రభుత్వాలకి. ఇప్పుడు 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఒక రకంగా ల్యాండ్ ఉన్నవాళ్ళు 4 రెట్లు ఇమ్మని చెప్తుంది ఎక్విజిషన్ యాక్ట్. 4 రెట్లు ఇచ్చినా కానీ గవర్నమెంట్ వాల్యూలు తక్కువ ఉండటం మూలాన, ఒక్కోసారి పెరగటం మూలాన అంతంత డబ్బులు ఇవ్వాలి అంటే కూడా ప్రభుత్వాలకు తలకు మించిన భారం అవుతుంది. అందుకని ఏం చేస్తారు, ఒక క్లస్టర్స్ లాగా పెడతారు. ఏది ఒక 100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకోండి, దానిలోనే అవకాశం ఉన్నంత వరకు అక్కడే సర్దుబాటు చేయడానికి ట్రై చేస్తారు. లేదు ఏదైనా కనెక్టింగ్ రోడ్డు కావాలి అనుకుంటే ప్రైవేట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయొచ్చు, కానీ అసలు మొత్తం ప్రాజెక్టుకి ఎక్విజిషన్ చెయ్యాలి అంటే తలకు మించిన భారం అవుతుంది. అందుకని గమనించుకుని ఎప్పుడైనా ఒక ల్యాండ్ కొనాలి అంటే ఒక సర్వే చేసుకోవాలి. పర్సనల్ సర్వే, మన ఇండివిజువల్ సర్వే ఉండాలి. దీనికి ఒక ప్రాక్టికల్ అవుట్లుక్ ఉండాలి. అలాగే మనమైతే కొంటామా, హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, హైదరాబాద్ ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యింది అనేది. ఇప్పుడు ఈ హైదరాబాద్ మొత్తానికి మిగిలిన ఒకే ఒక ఏరియా విజయవాడ హైవే ఒకటి, శ్రీశైలం హైవే ఒకటి. ఇప్పుడు శ్రీశైలం హైవేని 4th సిటీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పటం మూలాన ఆ ఏరియా మొత్తానికి ఊపు వచ్చేసింది బాగా. ఇప్పుడు ఈ బెంగళూరు హైవే దగ్గర నుంచి విజయవాడ హైవే మధ్యలో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో, ఇవాళ హైదరాబాద్ వాళ్ళు కూడా ఆ ఏరియాలో కొనుక్కున్నారనుకోండి, తక్కువకు దొరుకుతుంది, ఎక్కువ ల్యాండ్ వస్తుంది మనకి. చాలామంది అపోహల్లో ఉన్నారు మేడం, అంటే చూద్దాంలే కొందాంలే ప్రాజెక్టులు రాని అని. కానీ అపోహలు వీడి లేదు, అపోహలతో ఇలానే ఉంటే నెక్స్ట్ 5 years తర్వాత కొనాలన్నా వీళ్ళు కొనగలరా? మీరు ఇచ్చే సలహా ఒకటే. నేను మీకు మంచి ఎగ్జాంపుల్, మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు నానక్రామ్గూడ ఉంది. నానక్రామ్గూడలో 140 ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో ఆ చుట్టుపక్కల అనౌన్స్ చేసిన టైంలో గజం 2000 ఉంది. 2000 ఉన్న ల్యాండు ఈవేళ 2 లక్షలు పెట్టినా దొరకట్లా. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల 2000 ఎక్కడా, 2 లక్షలు ఎక్కడా అంటే ఎవ్వరూ నమ్మలా. వస్తాయి అంటలే
అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏపీఐఏసి 140 acres అని. నమ్మల చాలామంది, నమ్మిన వాళ్ళు కొన్నారు. కొన్న వాళ్ళు ఆ ఏరియాలో లేఅవుట్లో, నేను జనచైతన్య వాళ్ళు లేఅవుట్లు వేస్తే నేను అమ్మటానికి తిరిగితే ఎవరు నమ్మేవాళ్ళు కాదు, ఎవ్వరు చెవులో ఇల్లు కట్టుకుని చెప్పినా వినేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ లేఅవుట్లో 2 లక్షలు రేటు పలుకుతుంటే హాస్టల్స్ కట్టి విపరీతమైన డబ్బులు సంపాదిస్తున్నారు. ఆల్రెడీ వచ్చేసినాయి హాస్టల్స్ అంతా. హాస్టల్స్కి రెంట్కి ఇచ్చేవాళ్ళు, అంటే హాస్టల్ పర్పస్ మీదే కట్టి రెంట్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క బిల్డింగ్కి 6-7 లక్షల రెంట్ వస్తుంది. 200 గజాల్లో కట్టిన బిల్డింగ్కి నికరంగా 5 లక్షల రెంట్ వస్తుంది. అంటే హాస్టల్స్, వర్కింగ్ మెన్స్ హాస్టల్స్, ఉమెన్ హాస్టల్స్. మీరన్నా ఊహించారా గచ్చిబౌలి ఈ విధంగా మారిపోబోతుంది? ఖచ్చితంగా ఊహించానండి. అందుకే నా సర్వస్వం అక్కడే ఉంది, ఆ చుట్టుపక్కలే ఉంది. నేను ఇంకెక్కడ, నాకు ఇంచి భూమి లేదు, సూదిమనంత భూమి కూడా లేదు నాకు, అక్కడే ఉంది. నేను కొంతమందిని టార్గెట్ చేసుకుని చెప్తే కొనుక్కున్న వాళ్ళు ఇవాళ హ్యాపీగా ఉన్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మాదాపూర్ దగ్గరలో ఉంది, దానికి తిప్పి కుట్టినా 5-6 కిలోమీటర్లు లేదు. మరి అలాంటప్పుడు ఇక్కడంతా డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తుంది? ఎక్స్పాన్షన్ అయితే రావాల్సిందే కదా. పైగా అది గవర్నమెంట్ ల్యాండ్, 140 acres. మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న బిట్లు ప్రైవేట్వి ఉన్నాయి, గవర్నమెంట్ కొనింది. ఏపీఐసి కింద ఎక్విజేషన్ చేసి 140 acres వేసింది. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి డెవలప్మెంట్ ఎక్కడికి వెళ్ళింది? గవర్నమెంట్ ఏమీ పెద్దగా ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ కోకాపేటకి వెళ్ళిపోయింది డెవలప్మెంట్ అంతా. ఈ కోకాపేటకి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి మధ్యలో ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది. అయితే అక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కోకాపేటలో కూడా. గోల్డెన్ మైల్ అని చెప్పి లేఅవుట్ వేశారు, గవర్నమెంట్ ఆక్షన్ చేసింది. ఆక్షన్ చేస్తే ఆ రోజు మతిపోయే రేట్లు వచ్చి కొనేశారు. మరి కోకాపేట అయిపోయిన తర్వాత కోకాపేట పక్కనే ఇప్పుడు నియోపోలిస్ వచ్చింది. నియోపోలిస్లో కూడా మరి రేట్లు ఎట్లా ఉన్నాయి? ఇవాళ అసలు మనం గచ్చిబౌలిలో డెవలప్మెంట్ని నమ్మని వాళ్ళం నియోపోలిస్ దాకా ఆలోచిస్తామా? ఆలోచించం. ఎప్పుడైనా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, ఒక ప్రాక్టికల్ అవుట్లుక్ ఉండాలి. అంటే ఇక్కడ ఎందుకు పెరుగుతుంది అని ఆలోచించాలి, ఇక్కడ ఏమి రాబోతుంది అని ఆలోచించుకోవాలి. ఇదే జరుగుతుంది అమరావతిలో కూడా. కాకపోతే ఇవాళ గ్లోబల్ మార్కెట్ అమరావతి అనేది. ఒకప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఇంత తెలీదు ప్రపంచానికి, చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే అప్పుడు ఇంత ఇంటర్నెట్ లేదు, అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, అప్పుడు ఇంత తెలీదు ప్రపంచం. సాఫ్ట్వేర్లో ఉన్నోళ్ళకి కూడా సాఫ్ట్వేర్ ద్వారా ఎట్లా చూడొచ్చు అనేది తెలియని అమాయకత్వంలో ఉండేవాళ్ళు అప్పట్లో. దానివల్ల ఏమైందంటే ఎవరికైతే గూగుల్ చూడడం వచ్చో, గూగుల్ మ్యాప్స్ చూడటం వచ్చో వాళ్ళు ఆలోచన చేశారు. ఇప్పుడు మాదాపూర్లో సైబర్ టవర్స్ వచ్చింది. ఈ సైబర్ టవర్స్తో ఆగదు, ఇది ఇంకా వెళ్తుంది అని ఆలోచించిన వాళ్ళు అలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎక్కడ చేశారు? మణికొండలో చేశారు, కోకాపేటలో చేశారు, అలాగే నానక్రామ్గూడలో చేశారు, కాజాగూడలో చేశారు, గౌలిదొడ్లో చేశారు. ఇలా చేసుకుంటూ వెళ్ళేసరికి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ రోజు వాళ్ళు ఇవాళ లక్షలు, గజం లక్షలు. ఇప్పుడు అమరావతికి దీనికి కంపేర్ చేస్తే మనకు ఒక పెద్ద తిరకాసు వస్తుంది. ఆ తిరకాసు ఏంటంటే ఇవాళ ఇంత సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత హైదరాబాద్లో పలానా చోట ఇంత రేటు ఉందంట, అప్పుడు అలాంటి ఇండస్ట్రీసే ఇక్కడ వస్తున్నాయి, అలాంటి కంపెనీలే ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ రేట్ ఎందుకు తక్కువ ఉండాలి అని ఆలోచించి రేట్లు పెంచేస్తున్నారు. అందువల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఇవాళ 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం అంటే 2015-16లోనే అమరావతిలో అమెరికాలో ఉన్నోళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అమెరికాలో ఆఫీసులు ఉన్నోళ్ళు ల్యాండ్ అలాట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత నిస్పృహగా ఉంటుంది మధ్యలో గవర్నమెంట్ మారేసరికి. అంటే గవర్నమెంట్ పాలసీలు ఇలా రియల్ ఎస్టేట్ని దెబ్బ కొడతాయా
అనే ఒక భయం కూడా ఉంటుంది. ఏం జరిగినా వన్స్ డెవలప్మెంట్ అంటూ స్టార్ట్ అయ్యింది అంటే అన్నీ కుందేళ్ళలాగానే పరిగెట్టవు, అన్నీ తాబేళ్ళలానే ఉండవు. ఇప్పుడు ఒక్కోసారి తాబేలు కూడా గెలుస్తుంది కుందేలు కన్నా. ఎందుకు గెలుస్తుంది? తాబేలు మొదలెట్టింది తడవుగా పరిగెడుతుంది, ఎక్కడో ఒక చోట ఆయాసం వచ్చి ఆగిపోతుంది. తాబేలు అట్లా కాదు, నెమ్మదిగా చివరికి గెలిచేది మటుకు తాబేలే. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్లాగే ఉంటాయి. అందుకని మనం ఈ ప్రాక్టికల్ అప్రోచ్ని మర్చిపోవాలి. అపోహలు వీడి మీ దగ్గర 40,000 పెట్టి కొనగలిగే డబ్బులు మీ దగ్గర ఉంటే కోర్ ఏరియాలో కొనుక్కోండి గజం. ఒకే చోట ఉండాలి, ఇది తప్పు. అమరావతిలోనే కొనాలి అనేది తప్పు. మీరు అమరావతికి చుట్టుపక్కల కొనండి. ఇప్పుడు మొత్తం రాజధాని గ్రామాలు ఎన్ని ఉన్నాయి? 29 గ్రామాలు ఉన్నాయి. 29 గ్రామాలలో అసలు గ్రామాలున్న అంటే ఇళ్ళున్న ప్లేస్లు ఉన్నాయి కదా, ఎవరన్నా ఇల్లు అమ్ముకుంటుంటే కొనండి ఆలోచించకుండా. సూపర్. కొంటే రేపొద్దున ఇప్పుడు ఏదైతే అంజయ్య నగర్లో గ్రామాలు ఇవన్నీ మీరు చెప్పే మడికొండ అవన్నీ గ్రామాలే కూడా ఒక విలేజే కదా. ఇప్పుడు రేపు మీరు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టుకున్నారనుకోండి, 200 గజాల స్థలం కొనుక్కున్నారు, ఎవరన్నా అమ్మేసుకుంటున్నారు. హైదరాబాద్ వెళ్ళిపోదామని అమ్మేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, లేదు ఈ చిన్న స్థలం మాకు చాలదు అని అమ్మేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. టక్కన కొనుక్కోండి. ఆ ఊర్లో వాళ్ళే కొనుక్కున్న ఇప్పుడు మనమే ఒకళ్ళ కోసమే చెప్పట్లా, ఇది ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు. అమరావతిలో కూడా కాస్త సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. సో అవన్నీ వీడి ఈ సోషల్ మీడియాలో ఎక్కువ అవటం వల్ల ఎక్కువ మందికి తెలియడం కూడా ఒక ప్రమాదమైంది. కానీ ఎంత ప్రమాదమైనా తెలివైన ఇన్వెస్టరు ఎప్పుడైనా సరే తక్కువ డబ్బులతో ఎక్కువ ల్యాండ్ ఎక్కడ వస్తుంది అనేది చూస్తారు. అది మీరు గమనించుకోవాలి. గమనించుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ సైడు అవుటర్ సైడు కొనేసుకోండి మీకు డబ్బులు ఉంటే. ఇవాళ రేట్ ఎక్కువ అని చెప్పి మీరు ఆలోచించారు అంటే నష్టపోతారు. నచ్చింది ప్రాపర్టీ అంటే ₹1 ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాలి. అమ్మాలి అనుకున్నాం, ₹1 తక్కువ వచ్చినా అమ్మేసేయాలి. కొనడానికి ఎన్ని కారణాలు ఉంటాయో అమ్మడానికి కూడా అన్ని కారణాలు ఉంటాయి. కానీ అక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? బట్ నెక్స్ట్ 2 years తర్వాత ఈ రేట్లు అయితే ఉండవు. వాళ్ళు కంప్లీట్ చేస్తా అన్నారు. కంప్లీట్ చెప్పినా 60% 70% అమరావతి నిర్మాణం మీద దృష్టి పెట్టినా ఆటోమేటిక్గా కొత్త అనౌన్స్మెంట్లు ఏది చేసినా కానీ ఆటోమేటిక్గా పెరుగుతుంది.